మనందరికీ కంచిలో ఉండే బల్లి కథ తెలిసిందే. కానీ మీకు తెలుసా, ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి జుట్టులో కూడా ఒక బల్లి ఉంటుంది. అంతేకాదు, ఆమె జటాలో తేలు, గబ్బిలం, ఒక కపాలం కూడా ఉంటాయి. అయితే అవి ఎందుకుంటాయి, వాటి అర్థం ఏంటి? ఈ వీడియోలో ఆ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. జోగులాంబ నిజానికి యోగులాంబ, కాలక్రమేణా పేరు మారిపోయింది. ఈ అమ్మవారు 85 ఏళ్ల వయసున్న మహామాంత్రికురాలి రూపంలో ఒక శవంపై కూర్చుని శవసాధన చేస్తూ కనిపిస్తారు. ఆమె రూపమే అసలు ఆది పరాశక్తి, కపాల మోక్షమిచ్చే శక్తి. అయితే ఆమె జటాలో ఉన్న బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఇవే నిజానికి విష్ణు, శివ, శక్తి, బ్రహ్మస్వరూపాలు. బల్లి అంటే విష్ణు, ఎందుకంటే బల్లి తాకడం అనేది మనం విష్ణు కంచిలోనే చూస్తాం. అలాగే తేలు అనేది శివరూపం అన్నమాట, ఎందుకంటే ఈయన కంఠంలోనే విషాన్ని ఉంచుకున్నారు కాబట్టి. తేలులో విషం ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇక గబ్బిలం అనేది రక్తం త్రాగే క్షీరదమని తెలిసిందే. మరి అమ్మవారు కూడా రక్త బీజధారియే కదా. గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట. కపాలం అంటే బ్రహ్మ, వీరభద్రుడు కోపంతో ఖండించిన బ్రహ్మముఖం, బ్రహ్మ కపాలం. అసలు ఎందుకు ఈ జీవరూపాలు? ప్రళయ సమయంలో నీరు ఆవిరైపోయినా ఈ 4 చిహ్నాల్లో ఉన్న దైవశక్తులు మాత్రం బతికే ఉంటాయి. ఇవే కొత్త సృష్టికి మూల కారణం. అంటే జోగులాంబ తనలోనే సృష్టి, స్థితి, లయ, లాస్యం వంటి శక్తులను నిలవ చేసి పునఃసృష్టి మొదలు పెడుతుంది. ఇక జోగులాంబకు కంచితో సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. కంచిలో 2 బల్లులు ఉన్నాయి కదా, వాటికి జీవశక్తి ఇస్తుంది జోగులాంబే. అందుకే ఈమెను గృహచండీమాత అని పిలుస్తారు. ఆమె ఆగ్నేయ దిక్కులో ఉండి ఎల్లప్పుడూ అగ్నిశక్తితో ఉగ్ర రూపంలో ఉంటారు. ఇక భయపడడం, కామానికి బలహీనపడడం ఎలా మన బలహీనతో, త్రిమూర్తులకు తమ తమ బలహీనతలు ఉన్నాయి. ఈ జీవరూపాలు అంటే త్రిమూర్తి స్వరూపాలు తమ బలహీనతలను దాటలేకపోవడం వలనే జోగులాంబ చేతిలో కపాల మోక్షం పొందలేకపోయాయి. ఈమె దహన శక్తి తట్టుకోలేక ఆ జీవులు రక్షించమని అమ్మవారిని వేడుకోగా, అమ్మవారు వారికి ఉపశమనం ఇవ్వడానికి విష్ణుమూర్తికి మేడి ఆకులు, శివుడికి బిల్వపత్రాలు, అమ్మవారికి సువాసన పువ్వులు, బ్రహ్మదేవుడికి నాదం అంటే ధ్వని ద్వారా ఉపశమనమిచ్చి తిరిగి విశ్వసృష్టి కార్యాలు చేసుకోమని అనుజ్ఞ ఇచ్చింది. ఈ బలహీనతల కారణంగానే త్రిమూర్తులు సైతం కంచికి చేరుకుని దేవి కంచి, శివ కంచి, విష్ణు కంచులను ఏర్పరచుకున్నారు. బ్రహ్మకు మాత్రం పూజించే అవకాశం లేక ఆ భాగం బ్రహ్మరంధ్రంగా ఖాళీ ప్రాంతంగా ఏర్పడింది. అంటే జోగులాంబ అమ్మవారు కేవలం అలంపూర్ దేవత మాత్రమే కాదు, అంతులేని సృష్టి చక్రాన్ని తనలో ధరించిన ఆది పరాశక్తి. ఆమె జటాలో ఉన్న ఈ చిన్న చిన్న జీవరూపాలే నిజానికి విశ్వాన్ని తిరిగి సృష్టించే గొప్ప దేవశక్తులు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.